ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. ఓకే, శ్లోకం తెలుసుకుందాం ఈరోజు. సుభాషితం. విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతాం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం. సో ఈ సుభాషితంలో దేని ద్వారా ఏది వస్తుంది, ఏది దేనికి కారణం అని మన జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది. సో విద్య దదాతి వినయం, ఎంత ఎక్కువ విద్య నేర్చుకుంటే అంత వినయం రావాలట. సో విద్య వినయాన్ని ఇస్తేనే అది నిజమైన విద్య అని ఇక్కడ మనకు చెప్తున్నారు ఈ సుభాషితం రాసినటువంటి పెద్దలు. విద్య దదాతి వినయం. వినయాత్ యాతి పాత్రత. వినయం వచ్చినటువంటి వ్యక్తికి పాత్రత్వం వస్తుందంట. పాత్రత్వము అంటే అర్హత అన్నమాట. ఏదైనా అధికారం అర్హత అంటారు కదా. ఉద్యోగం చేయడానికో లేకపోతే వ్యాపారం చేయడానికి ఏదో ఒక అర్హత వస్తుంది ఆ వ్యక్తికి. వినయం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా పని చేయగలుగుతాడు అన్నమాట. సో వినయం అది తీసుకొస్తుంది, పాత్రత్వం తీసుకొస్తుంది. పాత్రత్వము ధనమాప్నోతి. పాత్రత్వం అర్హత కలిగిన వ్యక్తికి ధనం అనేది వస్తుంది. అతను చేసే పని ద్వారా, వ్యాపారము, ఉద్యోగము, ఏదో అతను చేసేటటువంటి ప్రతిభ ద్వారా కళల రూపంగానో ఏదో ఒక రూపంగా ధనం సంపాదించుకోవడం జరుగుతుంది. ధనాధర్మం, ధనం ద్వారా ధర్మము. ధర్మం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటిది. ధర్మం అంటే దానం అని కాదు, తను చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏదైతుందో అది. ఆ విధంగా దానం అంటే దానమైన అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన సేవ, జ్ఞానము, సాధన, ఇవన్నీ కూడా తర్వాత నిజమైనటువంటి సుఖం అనేది లభిస్తుంది. ఇది ఇక్కడ మనకు చెప్పినటువంటి విషయం. విద్యా దదాతి వినయం. విద్య ద్వారా వినయం వస్తుంది. వినయం ద్వారా పాత్రత్వం, అర్హత. పాత్రత్వం ద్వారా ధనం. ధనం ద్వారా సుఖం అన్నమాట. ఇది మనకు చెప్పినటువంటి క్రమం, ఆర్డర్. అయితే మనం ఏమనుకుంటున్నామంటే విద్య ద్వారా ఆ, మనం డైరెక్ట్ షార్ట్ కట్కి వెళ్ళిపోయాం. విద్య ద్వారా ధనం అన్నట్టు. ఇది మనం ఆచరించుకున్న మార్గం ఇప్పుడంతా కూడా. మధ్య అన్ని స్కిప్ చేస్తున్నాం అన్నట్టు. విద్య ద్వారా ధనం, ధనం ద్వారా డైరెక్ట్ సుఖం అన్నట్టు. ఇంకంతే. సుఖం అంటే ఇంద్రియ సుఖం మాత్రమే, ఇంకా వేరే సుఖాలు తెలియదు మనకు. లోపల మానసిక సుఖం ఉంది, ఆత్మ సంతృప్తివే తెలియదు అనమాట. అది చాలా కాలం తర్వాత కానీ అర్థం కాదు. వినయం ఉండదు, వినయం పోయింది, పాత్రత్వం పోయింది. తర్వాత ధనం, ఏదో విధంగా ధనం సంపాదించుకోవాలి. తర్వాత సుఖాన్ని పొందాలి. విద్య, ధనం, సుఖం, ఈ మూడే ఉన్నాయి ఇప్పుడు. అది కాకుండా ఈ యొక్క క్రమం ఎవరైతే పాటిస్తారో వారికి నిజమైన సుఖం లభిస్తుంది, శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుందని ఇక్కడ మనకు శ్లోకం చెప్తుంది అన్నమాట. చాలా విషయాలు ఈ శ్లోకం లోపల మనం ఆలోచించాలి.
విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖం. సో ఈ విద్యా దదాతి వినయం, విద్య వినయాన్ని ఇస్తుంది. మనము చెప్పుకున్నాం దదాతి. దదాతి ఎలాంటిదంటే పఠతి లాగా అనమాట. వినయం, విద్య వినయాన్ని ఇస్తుందని అర్థం అన్నమాట. విద్యా వినయం దదాతి ఈ లైన్ అది. వినయాత్ వినయం ద్వారా, వినయం నుండి పాత్రత్వం వస్తుంది, యాతి వస్తుంది. పాత్రత్వం నుండి ధనం వస్తుంది. ధనాత్ ధర్మం తతః సుఖం. ధనం నుండి ధర్మం, ధర్మం తతః అక్కడి నుండి అంటే దాని నుండి, దేని నుండి, ధర్మం నుండి సుఖం వస్తుంది. ఎస్, ఉత్తమం. ధర్మం నుండి వచ్చినటువంటి సుఖమే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి, తృప్తిని ఇచ్చేటటువంటి సుఖం అండి. ఓకే. సందేహాలు ఉన్నాయా ఈ సుభాషితానికి సంబంధించి ఎవరికైనా? తేలికైనటువంటి సుభాషితమే, మొదటికి వెళ్దాం. ఈరోజు ఏం చేద్దామంటే మనకు ఒక టేబుల్ ఉందన్నమాట. యాక్చువల్ ఆ టేబుల్ ఓపెన్ చేసి చూసుకుందాము. అది క్రియాపదాల టేబుల్ అన్నమాట. సో క్రియాపదాల టేబుల్ ఒకటి ఉంది, మనకి తర్వాత షేర్ చేయడం జరుగుతుంది మా గ్రూప్లో. అన్ని ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 43 ఉన్నాయి ఇందులో. 43 క్రియాపదాలు ఉన్నాయన్నమాట. సో మనం ఆల్రెడీ 20 వరకు వచ్చాము. 16 వరకు వచ్చినట్టున్నాము. 16 వరకు వచ్చాం. తర్వాత కొన్ని అభ్యాసం చేసుకుంటూ ఉన్నాం. దాని యొక్క స్వరూపం ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయనేటటువంటి దానికి. మనకు ముందు చెప్పి సేమ్ ఎలా అయితే మనం అనుకున్నాం ఆ విధంగానే, కాకపోతే కొంచెం ఆ, ఏమంటాం, నీట్గా టైపింగ్ చేసి ఉన్నటువంటి ఫైల్ అన్నమాట. ఇది క్రియాపదాలకు సంబంధించినటువంటి. మనకు సంస్కృత సంభాషణ తరగతిలో సాధారణంగా ఇలాంటిది షేర్ చేస్తూ ఉంటారనమాట. అభ్యాసం చేసుకోవడానికి మనకు ఇస్తూ ఉంటారు ఇలాంటి పాఠాలని. అందులో ఇది మనకు ముఖ్యమైనటువంటి కరపత్రం. ఓకే. ఇక్కడ మొదటి దానికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చదువు అనే దానికి పఠతి, పఠంతి, పఠామి, పఠామహ, పఠష్యతి, పఠిష్యంతి, పఠిష్యామి, పఠిష్యామహ, వర్తమాన భవిష్యత్ కాలాలు. ఆజ్ఞా ప్రార్థన, పఠతి అని మనం చెప్పుకున్నాం. భూతకాలం, భవిష్యత్ కాలం. భూతకాల పుల్లింగ స్త్రీలింగాలు. చేసి తర్వాత చేయడం కోసం ఈ విధంగా పఠిత్వా పఠిత్వ. ఖాదతి, క్రీడతి, తరతి, ధావతి, చలతి, పతతి, ధరతి, స్మరతి, హసతి, నిందతి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, అక్కడక్కడ కొద్దిగా డిఫరెన్స్లు ఉంటాయి. సో దయచేసి మీరు క్రియాపదాలని వాడుతూ ఆ వాక్యాలు క్రియేట్ చేస్తే బాగుంటుంది అనమాట. దృష్టి రాస్తే బాగుంటుంది. ఆ విధంగా అభ్యాసం అవుతుంది. మాట్లాడుకోవడానికి కూడా చాలా తేలికగా ఉంటుంది. ఉదాహరణకి 15వ చూడండి. అనుభవించు అనుంది. అనుభవతి, అనుభవతి, సహ అనుభవతి, సహ ఆనందం అనుభవతి, ఇలా రాయొచ్చు అనమాట. సహ సంతోషం అనుభవతి, కోపం అనుభవతి, దుఃఖం అనుభవతి. ఈ విధంగా మనం ఈ యొక్క క్రియాపదాన్ని వాడవచ్చు. అనుభవిష్యతి భవిష్యత్ కాలం. అనుభవతు, అనుభూతవాన్, అనుభూతవతి, అనుభూయ, అనుభవితం. ఈ విధంగా క్రియాపదాలు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ఇలా మనం అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. అనుభవతి, అనుభవంతి, అనుభవామి, అనుభవామహ. ఇది వర్తమాన కాలంలో 4 రూపాలు. మనకు పైన పఠంతి, పఠతి, పఠంతి, పఠామి, పఠామహలాహ. అనుభవతి కూడా ఆ విధంగా రాసుకోవాలని. అనుభవిష్యతి, అనుభవిష్యంతి, అనుభవిష్యామి, అనుభవిష్యామహ, అనుభవతు, అనుభవంతు, అట్లా. సో ఈ విధంగా అన్ని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ. చూడండి లేదు. ఇలా కనెక్ట్ చేసుకోవాలి వీటన్నిటి కూడా పైన దానికి. అప్పుడే మనకు వస్తుంది అనమాట. ఏకవచనం అనుభవతి ఉంది. అనుభవతి, అనుభవంతి, అనుభవామి, అనుభవామహ, అహం అనుభవామహ,
అహం అనుభవామి, వయం అనుభవామః, అహం అనుభవిష్యామి, వయం అనుభవిష్యామః. ఈ విధంగా అవి కనెక్ట్ చేసుకోవాలి. నిన్న మనం చర్చించుకోవడం జరిగింది. భవాన్ అనుభవతు, మీరు అనుభవించండి, అనుభూతి చెందండి. సహా అనుభూతవాన్, అతను అనుభూతి చెందాడు. ఈ విధంగా. తర్వాత చాలయతి అని ఉంది, పాఠయతి ఉంది, ఉద్ఘాటయతి, ఉద్ఘాటయతి అంటే తెరవడము, స్మారయతి గుర్తు చేయడము, సహా పాఠం స్మారయతి, అతను పాఠం గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా. స్థాపయతి, చరవాణిం స్థాపయతి, సహా చరవాణిం స్థాపయతి. ఆ విధంగా ఇలా ఉన్నాయన్నమాట. దయచేసి మీరు షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడే గ్రూప్లో. మీరు తర్వాత చూసుకొని అభ్యాసం చేసుకోవడం ఇంకా నిరంతరం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు తర్వాత. ఎప్పుడు ఏదైనా మీకు ఏమైనా సందేహాలు ఇలా ఉంటే కూడా చూడండి. మీకు ఇప్పుడు షేర్ చేయడం జరిగింది. ఈ 40 అయిన తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ఒకసారి చూడండి మీరు అన్ని చూసిన తర్వాత ఏమన్నా మీరు ఉదాహరణలు చెప్తే చెప్పవచ్చు అనమాట. సందేహాలు ఉంటే అడగవచ్చు. కొంతసేపు చూడండి, ఒక 2 నిమిషాలంతా కూడా కనిపిస్తుంది. ఏదైనా వాక్యాలు చెప్పగలిగితే చెప్పవచ్చు. మీకు ఏదైనా క్రియాపదం అనిపిస్తే కనుక. సంస్కృతం పాఠయతి, ఉమ్, సంస్కృతం సంస్కృతే పాఠయిష్యతి, ఓకే. ఓ పాఠయతి, పాఠయిష్యతి. సంస్కృత పాఠయతు, సంస్కృతం పాఠయతు. ఉమ్, సంస్కృత పాఠితవాన్, ఉమ్. సంస్కృత సంస్కృత పాఠితవతి, సంస్కృతం పాఠితవతి. సంస్కృతం ఏకవచనం, సంస్కృతం పాఠయిత్వాన, ఇది చాలా చిన్నగా పాఠయిత్వ ఉన్నాయి. కరెక్ట్. పాఠయిత్వ కరెక్ట్ అమ్మ. సంస్కృతం పాఠయితుం. సంస్కృతం పాఠయితు. ఓకే. ఆ విధంగా వాక్యాలు ఇది కూడా తయారు చేయవచ్చు. సంస్కృతం పాఠయితం అహం విద్యాలయం గచ్చామి. ఆ విధంగా అన్నమాట. నేను విద్యాలయానికి వెళ్తూ ఉన్నాను. ఎందుకు? సంస్కృతాన్ని చెప్పడానికి. అట్లా బాగా చెప్పారమ్మ. ఇదండి ఉద్ఘటాయతు అంటే ఏంది ఇది? ఉద్ఘాటయతి. ఉద్ఘాటయ అంటే తెరవడం అన్నమాట. తిరగడమా? తెరచు, తెరవడం. తిరగడం. తెరవడం. ఓకే, ఆ, సరే అండి. సంతోషం అమ్మ, బాగా చెప్పారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయండి అమ్మా. కొన్ని వాక్యాలు, ఈ క్రియాపదాలు ఏదైనా మీరు చూస్తూ చెప్పవచ్చు. పరివేషయతి మమ అంటే ఆ, మమ శ్వశ్రుః సదా దూష దూషిత దూషి దూషై దూషితవత్యః. దూషితవత్య అంటే బహువచనము. దూషితవతియ భూతకాలం దూషించడం. స్వామి. దూషితవతి ఆ, ఏకవచనం కదా. అది ఉమ్. ఓకే. మమ శ్వశ్రు మామ్ అంటే నన్ను మామ్. మమ వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు చూడండి. మీకు అదే దొరికింది మంచిగా క్రియాపదం కూడా. దూషించడం, దూషయతి కరెక్ట్. మమ శ్వశ్రు సదా మాం దూషయతి. మాం దూషయతి ఏమో వర్తమానము. భూతకాలం అయితే కనుక దూషితవతి. వతి ఓకే స్వామి. వత్య అంటే బహువచనం, ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఎక్కువ వాడచ్చు. మంది ఉంటారు. వయం శ్వశ్రుః అంటే చాలా మంది, అందరూ అట్లా ఉంటారని స్వామి. అట్లా. బట్ దానికి శ్వశ్రు అనే దానికి బహువచనం రావాలి. మరి ప్రస్తుతానికి ఏకవచనానికి వెళ్ళాము, సరిపోతుంది. మరి కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే. ఓకే. ఇంకా మన వాక్యాలు ఎవరైనా? వయం యః సంస్కృత వాక్యం చింతితవతి. వయం అమ్మ ఆలోచించాను. అహం. ఓకే. అహం చింతితవతి. ఉత్తమం. ఇది ఒకటి రాశాను, కరెక్ట్ గా చూడండి. భజన పురుషాః కరతాళే స్థాపయత్వా
భోజనం ఖాదితుం భోజనశాలే గతవంతః. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. భజన పురుషాః ఓకే. అంటే భజన చేసే వాళ్ళు భజన చేతిలో బృందం నాకు అనండి. తెలీదు నాకు. భజన బృందం భజన బాగుంటుంది. బృందం. బృందం. ఉమ్. ఓకే. బృందం. బృందం అంటే ఇప్పుడు ఏకవచనం అవుతుంది. ఏకవచనం అండి. అంతే, బృందముగా వెళ్ళడం అంటే ఏకవచనమే కదా. మీరు చెప్పండి, నేను కరెక్ట్ చేద్దాం. భజన బృందం అని చూద్దాం. భజన బృందం ఉమ్, కరతాళే స్థాపయత్వా ఉమ్, భోజనం ఖాదితుం ఉమ్. భోజనశాలే గతవన్ భజన బృందం నేను గతవాన్. గతవంతః రాశాను. గతవాన్. భజన పురుషాః గతవంతః, భజన బృందం గతవాన్. గతవాన్. ఓకే. కరతాళే స్థాపయత్వ అంటే ఏంటో తెలుగులో అర్థం ఏంటమ్మా? అంటే చేస్తారు కదండి చేతిలో అవి టన్ ఓకే టన్ ఓకే. అనే శబ్దం. ఉహుహు. అది పెట్టేసి భోజనం పెట్టేసి చేయడం ఓకే కోసం ఓకే భోజన రూమ్ కి వెళ్ళారు అని. ఓకే, బాగుంది. అక్కడ కొద్దిగా అది మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి, కానీ బాగా వచ్చింది వాక్యం. ఉత్తమం. ఉమ్. కరతాళ. హరి ఓం స్వామీజీ. అమ్మా చెప్పండి. వయం మహిళాయా ఉమ్. సంస్కృత పాఠం పఠితయత్వా. వయం మహిళాః సంస్కృత వయం పాఠం. మహిళాయా సంస్కృత పాఠం పఠితయత్వా. పఠితవత్యః పఠితవత్యః. చదివామనే కదమ్మా భూతకాలంలో. భూతకాలం. పఠితవత్యః. పఠితవతి అంటేనేమో ఏకవచనం. పఠితవత్యః. పఠితవత్యః. బాగుంటుంది. పఠితవత్యః మేము కరెక్ట్. మహిళలందరం సంస్కృతం చదివాము. అవును, బాగుంటుంది. పఠితవత్యః కరెక్ట్ సరిపోతుంది. ఓకే. ఉత్తమం. హరి ఓం ఎవరైనా? స్వామి. అహం ఉమ్. అహం సదా తరితుం చింతయతి. తరితం. ఏం తరితం అమ్మా? తరితుం అంటే తరించడానికి. ఆహా, ఓకే. అహం సదా తరితం. మళ్ళీ చెప్పండి వాక్యం. అహం సదా తరితుం చింతయతి. అహం అన్నప్పుడు తరించడానికి ఏమొస్తుంది? అహం అన్నప్పుడు ఏమొస్తుంది? క్రియ చింతయతి అని వస్తుందా? అహం. అదే ఎందుకో అన్ని 4 వాక్యాలు మీరు 4 చూసుకోవాలి దాని తగ్గట్టుగా. ఓకే ఓకే. పద్ధతి చూస్తే కనుక అహం అన్నప్పుడు ఏమొస్తుంది చూడాలి. హరి ఓం స్వామి. చింతతి ఏం స్వామి? చింతయామి అట్లా రావాలి. చింతయామి. ఓకే స్వామి. చింతయామి అని రావాలి. అంటే భగవంతుని గురించి అనడానికి భగవాన్ అని చెప్పాలి స్వామి అక్కడ. అంటే వాక్యం ఎట్లా చెప్తారు మీరు? ఎలా చెప్పాలని? అహం సదా భగవాన్ తరితుం చింతయామి. భగవంతం అంటే సంసారం తరితం అని యాక్చువల్ కరెక్ట్ గా. భగవంతం స్మరితం చింతయామి. అది ఓకేలేండి. మీరు చెప్పి ఓకే. సంసారం తరితం అని ప్రస్తుతానికి చెప్పండి, మళ్ళీ చూద్దాం ఒక ఓకే. రైట్. నిరుపమ మహోదయ వదతు. స్వామి హరి ఓం స్వామి. ఉమ్. లేఖిని సహ లేఖిని పేటికాయాం స్థాపయతి. సహ లేఖనీం పేటికాయాం స్థాపయతి. ఉత్తమం, బాగుంది. అహమైతే కనుక తే ప్లూరల్ స్వామి. తే లేఖన్యాం పేటికాయాం స్థాపయంతి. తే లేఖన్యః పేటికాయాం స్థాపయంతి. ఉత్తమం. అలాగే అహం లేఖిని పేటికాయాం స్థాపయామి. లేఖనీం నిన్న మనం చెప్పుకున్నాం, కర్మ జరిగినప్పుడు లేఖనీం అని వస్తుంది. లేఖనీం. అహం లేఖనీం స్వామి. అంతే లేఖనీం కరెక్ట్. లేఖని అనేది పదం అమ్మా, లేఖనీం అవుతుంది. లేఖనీం పేటికాయాం స్థాపయామి. అంతే. వయం లేఖనీం పేటికాయాం స్థాపయామః. అంతే. లేఖని పేటికాయాం
స్థాపయిష్యతి ఉమ్. లేఖన్యः పేటికాయాం స్థాపయిష్యంతి స్థాపయిష్యంతి. ఉమ్. ఓకే, బాగుందా? ఇంకెవరైనా చెప్తారమ్మా? ఈ విధంగా మనం వాక్యాలు దయచేసి మీరు ప్రయత్నం చేయండి. మనకు షేర్ చేయడం జరుగుతుంది. ఇలా అమ్మా భాగ్య మహోదయ. ఆరక్షకः చోరం తాడయతి. ఆరక్షకः చోరం తాడయతి. ఉత్తమం, బాగుంది, కరెక్ట్గా వచ్చిందండి. తాడయతి. పితాః నగరే దేవాలయం స్థాపయతి. మళ్ళీ ఒకసారి చెప్పండి మొదటి నుంచి. పితాః నగరే దేవాలయం స్థాపయతి. పితాహ అంటే అర్థం ఏమన్నా? పితాః పిత. తండ్రి. పిత అమ్మ విసర్గం లేదు చూడండి. పితా నగరే దేవాలయం స్థాపయతి. అది వర్తమానం అమ్మా. పితా ప్రియా? అవును సార్, ఓకే, ఉత్తమం. ఏకవచనం. పితా నగరే దేవాలయాన్ స్థాపయంతి. స్థాపయంతి బహువచనం. బహువచనం. కాదమ్మా, దేవాలయాన్ని ఇప్పుడు స్థాపయంతి బహువచనం అయినప్పుడు దేవాలయానికి సంబంధం లేదు, పితాకే సంబంధం. పితరహ అవుతుంది అప్పుడు అది. పితరహ. అప్పుడు మీరు ఒక దేవాలయం అంటే కనుక స్థాపయంతి అవ్వదు, స్థాపయతి అవుతుంది. అంటే దేవాలయకు సంబంధం కాదు, పితాకు సంబంధం స్థాపయతి. ఉదాహరణ మీకు విషయం ఉదాహరణ చెప్తాను. నేను పుస్తకాన్ని కొన్నాను. నేను పుస్తకాలని అయినా కొన్నానే వస్తుంది, కానీ ఇంకా అది బహువచనం రాదు కదా, కొంటాము అని రాదు. మేము కొంటాము, మేము కూడా కొన్నామని వస్తుంది. బట్ నేను చదివాను, మేము చదివాము. నేను పుస్తకాన్ని చదివాను, నేను పుస్తకాలని చదివాను. నేను అన్నప్పుడు చదివానని వస్తుంది, కానీ పుస్తకాలు పెరిగినా తగ్గినా సంబంధం లేదు. అది ఎప్పుడు మారుతుంది అంటే మేము వచ్చినప్పుడే మారుతుంది, అంతే కదా. మేము చదివాము. ఆ విధంగా దేవాలయాలకు సంబంధించి స్థాపయతి పిత ఒక్కరే అయినప్పుడు స్థాపయతి వస్తుంది. దేవాలయాలు పెరిగినా ఎన్ని పెరిగినా. ఇది కొద్దిగా మనం ఆలోచించాలి. అట్లే సార్. చెప్పండి. శిశుః కపాట్యాం వస్తూని స్థాపయిష్యతి. వస్తూని స్థాపయిష్యతి. ఉత్తమం. వస్తూని అనేది నపుంసకలింగం, కరెక్టే వచ్చింది. బాలకాః కపాట్యాం వస్తూని స్థాపయిష్యతి. బాలకాః స్థాపయిష్యంతి వస్తుంది అప్పుడు. బాలకాః అయింది కదా, స్థాపయిష్యంతి. ఆ విధంగా. ఓకే, ఇంకెవరో చెప్తున్నారమ్మా? ఎవరు? నేను స్వామి. అహం సదా కనక అంగుళీకం. ఏం స్వామి ఉంగరంకి? అంగుళీయకం. అంగుళీయకం ధారామి. ఏం స్వామి? ధరామి. ధరామి అంతే. అహం ధరామి. తధరతి. అహం సదా కనక అంగుళికాయాం ధరామి. కనక అంగుళి. కనకం అనేది సంస్కృతంలో లేదమ్మా. సంస్కృతంలో బంగారం కదా. గోల్డ్ దానికి ఏం చెప్తారు? అదే బంగారము. సంస్కృతంలో స్వర్ణం. స్వర్ణ అంగుళీయకం. ఇంకేదో చెప్తున్నారమ్మా? ఎవరైనా ఏదైనా చెప్తున్నారా? ఏదో పదం చెప్తారు. స్వామి, బాలకాః హస్తే ప్రక్షాళయంతి. బాలకాః స్వామి జలంతో అనేక ఉంటాం. జలంతో, నీళ్లతో జలస్తే హస్తం ప్రక్షాళయతి కదా. బాలకః హస్తం ప్రక్షాళయతి. హస్తే కదా స్వామి. హస్తే చేతులు. చేతులు అంటే అది బహువచనం, ఇప్పుడు హస్తాన అవుతుంది. హస్తం ఏకవచనం తీసుకోండి సార్. హస్తం ప్రక్షాళయతి. ప్రక్షాళయంతి. బాలకాః కదా, ప్రక్షాళయంతి. బాలకాః ప్రక్షాళయంతి. అవును. జలంతో అనేక. జలేన మూడవ విభక్తి అవుతుంది. జలేన ప్రక్షాళయంతి. జలేన
హస్తేన స్వామి హస్తమా అస్తమే అస్తమే హస్తం హస్తం ప్రక్షాళయతి జలనే హస్తే హస్తం ప్రక్షాళయంతి జలేన హస్తం ప్రక్షాళయతి. ఓకే, ఇది మళ్ళీ చూద్దామమ్మ మనము ఈ విభక్తి మళ్ళీ చూద్దాం. జలేన అనేది మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ వద్దాంలేండి అక్కడికి. అంతే కదా, ముందరికి వెళ్దాం మళ్ళీ మనం పాఠం లోపల. ఇవన్నీ ఇంకా మీకు ఇప్పుడు కంటెంట్ ఉందమ్మా, ఇది ఒక 1 వీక్ ఇదే ప్రాక్టీస్, మిగతా అయిన తర్వాతనే ఇంకా మనకు 60 అనుకున్నాము, ఇందులో 40 ఎన్ని వచ్చాయేమో 43 వచ్చాయి చూడండి. ఇంకా ఇంకొక షీట్ ఉంటుందన్నమాట, ఇంకొక పత్రము, అది మనకు నెక్స్ట్ వీక్ షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా మీరు అభ్యాసం చేస్తే వాడడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనం అభ్యాసం చేసుకోవాలమ్మా. ద్వేషించు, నర్తించు, నృత్యతి. స్వామికి అమ్మా ఇప్పుడు పుంలింగ స్త్రీలింగ చెప్తున్నారు కదా స్వామిజీ, పఠితవాన్ పఠితవర్త్యః అని. అవునమ్మా. ఇప్పుడు నపుంసకలింగ అంటే ఇప్పుడు ఫలము పుష్పము అట్లా వచ్చినప్పుడు ఏం చెప్పాలి స్వామి? ఉదాహరణకు ఏదైనా ఉదాహరణ చెప్పండి. అంటే ఇప్పుడు వృక్షాత్ ఫలం పతతి అంటే పడుతూ ఉన్నది అనేది, పడింది అనే దానికి భూతకాలం. ఓకే, ఫలం పతితవాన్, అట్లా అంటారా? అది డౌట్ వచ్చింది. అది ఇంకా మన పుల్లింగం ఏమో తీసుకోవాలంతే, పఠితవాన్ అని చెప్పాలి స్వామి. అంతే అంతే, పతితవాన్ పతితవాన్ ఫలం పతితవాన్ పఠితవాన్. అంతే. లేకపోతే ఇంకా ఏదైనా అపతత అనేది ఉంటుంది కదా మనకి, లట్లకారాలు ఒకటి ఉంటుంది చూడండి, అది అపతత్ ఉంది స్వామికి. అది నపుంసకులైతే అపతత్ ఉంది. అవునవును, అది నపుంసక అపతత్ ఉంది కదా. అపతత్ ఉంది. అవునవును, పతితవాన్. ఓకే, ఇది కొద్దిగా అదే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే మనం ఆలోచించాల్సి వస్తుంది. మాక్సిమం అలాంటివి రావు, రేర్ కేసెస్ లో మనం ఇంకా వెళ్ళాల్సి వస్తుంది అనమాట, వాటికి ఒరిజినల్ భూతకాలానికి వెళ్ళాల్సి వస్తుంది. సో అంటే ఇప్పుడు నపుంసక వచ్చినప్పుడు అది వాక్యం సరిపోదన్నప్పుడు ఒరిజినల్ భూతకాలం వాడాలి స్వామి. వెళ్ళాలి, అది రేర్ కే అరుదుగానే వస్తుంది కదా, రెగ్యులర్ గా ఏం రాదు. ఇప్పుడు ఫలం ఫలం ఉదాహరణకి ఫలం అని నపుంసకమైంది. సరే. వృక్షాత్ ఫలం పతతి వర్తమానం, వర్తమానం. అపతత్ అనేది భూతకాలం. భూతకాలం. పతితవాన్ కూడా వాడచ్చు, కానీ మనం గ్రామాటికల్ గా మరీ ఎగ్జాక్ట్ ఉండాలంటే మాత్రం కొద్దిగా వెళ్ళాల్సి వస్తుంది. ఇదేంటంటే మన వాడుక భాషకు అనమాట, వాడుక భాషలో అర్థమవుతుంది, మనం చెప్పేది అర్థం కావడానికి. అది ఫస్ట్ అది 100% కరెక్ట్ అని కాదు, పాయింట్ వెళ్తుంది అనమాట. అట్లా మీరు రాయాలి, ఒక శ్లోకంగానో వ్యాసంగానో రాయాలన్నప్పుడు కొద్దిగా ఎగ్జాక్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అది బాగా ప్రాక్టీస్ అయినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయిలేండి, ఆరంభంలోనే కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ఓకే, ఉత్తమ, ఇది మనం ప్రాక్టీస్ చేయడం దయచేసి అందరికి కూడా. ఇప్పుడు కొంచెం మనం ఇంకొక అభ్యాసం చేద్దాము. ఒక్కొక్కరిని అడుగుతాను, చెప్పండి దయచేసి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి. నిన్న మనం ప్రాక్టీస్ చేసాము. చెప్పండి భాగ్య మహోదయ్, ఫస్ట్ లైన్ చెప్పాలమ్మా మీరు. నేను ఒకటి చెప్తాను, మీరు రెండోది చెప్పండి. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. రామః ఉంది, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. గ్రంథాలయ, పత్రాలయ, గ్రామ, విత్తకోశ, దేవాలయ, గచ్చతి. అంటే రాముడు వెళ్తున్నాడు. ఒక్కొక్కటి మనం వాక్యం క్రియేట్ చేయాలి. ఒక్క నిమిషం. రామః గ్రంథాలయ గచ్చతి. గ్రంథాలయ ఎట్లా? గ్రంథాలయం 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 గచ్చతి. ఒకటి చాలమ్మా, ఒకటి చాలు, ఒక్కొక్కటి చెప్పు. నెక్స్ట్ ఉమా మహోదయ చెప్పండి. రామః పాత్రాలయం గచ్చతి. పత్రాలయ అమ్మా, పత్రాలయ. ఓకే, పత్రాలయం గచ్చతి. రామః పత్రాలయం, పోస్ట్ ఆఫీస్ అనుకోండి, పత్రాలయం గచ్చతి. తర్వాత హిందూమతి మహోదయం మీరు ట్రై చేయండి ఒకటి. రామః విత్తకోశ గచ్చతి. కోశ అనుందమ్మా, ఏమవుతుంది? విత్తకోశ, ఇందాక చెప్పారు గ్రంథాలు. మొత్తం చెప్పండి. రామః విత్తకోశం గచ్చతి. విత్తకోశం అంటే బ్యాంక్ అన్నమాట, విత్తకోశం గచ్చతి. తర్వాత ఇక్కడ అర్థమై ఉంటాయి అందరికి. రామః గ్రామం గచ్చతి, రామః దేవాలయం గచ్చతి. ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటి అన్నమాట. అందరు కూడా దయచేసి అభ్యాసం
చేయండి. రామ గ్రంథాలయం గచ్చతే, రామ పద మూలపదం గ్రంథాలయ, పత్రాలయ. దయచేసి మళ్ళీ గ్రంథాలయం నపుంసకలింగం అనుకోకండి. గ్రంథాలయ, పత్రాలయ, గ్రామ ఇవి మూల పదాలు, పుల్లింగ పదాలే. కానీ మనం అక్కడ గ్రంథాలయముకు అన్నప్పుడు గ్రంథాలయం అయిందన్నమాట. పత్రాలయముకు పోస్ట్ ఆఫీస్ కదా, పత్రాలయముకు కాబట్టి పత్రాలయం. గ్రామముకు రాముడు గ్రామముకు వెళ్ళాడు, గ్రామం. రాముడు విత్తకోశముకు వెళ్ళాడు, విత్తకోశం. నపుంసకలింగంలో మారుతుంది అనమాట. దయచేసి నిరుపమ మహోదయ చెప్పండి. గీత ఉమ్. కథాం పఠతి. కథాం పఠతి. కథ అనేది మూలం, కథాం కథను చదువుతుంది, పఠతి అంటే చదువుతుంది. కథాం ఉత్తమం. కథను చదువుతుంది. కథను చదువుతుంది. కళావతి మహోదయ. మహోదయ నా. గీత పత్రికాం పఠతి. గీత పత్రికాం పఠతి. పత్రిక అనేది పదం, పత్రికను కాబట్టి పత్రికాం పఠతి. ఉత్తమం. కావ్య మహోదయ. గీత భగవద్గీతాం పఠతి. గీత భగవద్గీతాం పఠతి. ఓకే, ఇప్పుడు ఒకటి సమస్య అంటే ఒక ఏమంటాం, ఒక ఇదన్న ఒక ప్రశ్న అనమాట. ఇప్పుడు విద్యార్థులు భగవద్గీతను పఠిస్తున్నారు, మన స్కూళ్ళలో వెళ్ళి చెప్తున్నారు. దానికి ఎలా చెప్తారు? సింపుల్ వాక్యం చెప్పండి, కాంప్లికేట్ చేయకండి, సింపుల్. నేనే స్వామీజీ. చెప్పండి కావ్య మహోదయ. వదతు. విద్యార్థులు అంటే ఏమంటారు? ఛాత్రాహ ఛాత్రాహ భగవద్గీతాం భగవద్గీతాం పఠంతి. పఠంతి, అంతే. మళ్ళీ ఇంకా విద్యాలయే ఛాత్రాహ భగవద్గీతాం పఠతి. ఇంకా చెప్పాలంటే విద్యాలయే భగవద్గీతాయాం 12 అధ్యాయం పఠంతి, ఛాత్రాహ పఠంతి. ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఉత్తమం. గీతా చందమామాం పఠతి. చందమామ మ్యాగజైన్ అనుకోండి ఇక్కడ, చందమామాం పఠతి. ఉత్తమం. ఇలా ఇంకా కొన్ని పదాలు. లక్ష్మీ మహోదయ్. ఛాత్రః వేదాం పఠతి. దీర్ఘం ఎందుకు? వేదం పఠతి. వేదం వేద పుల్లింగం, వేదం పఠతి. వేదమును చదువుతున్నాడు అని చెప్పడానికి. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక వాక్యం చెప్పవచ్చు. ఛాత్రః కోశం పఠతి. కోశం అంటే ఒక భాగం లాగా. ఈ విధంగా మిగతావి కూడా. ఛాత్రః కవితాం, స్త్రీలింగ శబ్దం ఉంది. ఈ 2 పుల్లింగాలు గమనించండి, క్షమించాలి. ఈ 2 పుల్లింగాలు స్త్రీలింగం, నపుంసకం. నపుంసకం ఏమవుతుంది? అలాగే ఉంటుంది అనమాట. ఛాత్రః రామాయణం పఠతి. రామాయణమే అవుతుంది, ఇంకా వేరేదేం మారదనమాట చివరిలో. ఇది అలాగే ఉంటుంది, దయచేసి గమనించండి. రామాయణం పఠతి. ఇదేమైనా కన్ఫ్యూజన్ ఉందా ఎవరికైనా? దయచేసి. ఇది కాదంబరీం అంటుంది, వస్తుందేం స్వామి? అవునమ్మా, కాదంబరీం. కాదంబరి ఏ లింగం అమ్మా? ఏ లింగ పదం? స్త్రీలింగం. సో ఏమైంది? కాదంబరీం. కాదంబరీం భగవద్గీతాం కవితాం. ఈ విధంగా. సరే, మీకు ఇప్పుడు ఈ అంటే స్వామి, కాదంబరి అనే ఒక గ్రంథం ఉందమ్మ సంస్కృతం లోపల. అది ఒక మహాకావ్యం అంటారు అనమాట దాన్ని. అది పూర్వకాలంలో సంస్కృత విద్యార్థులు చదువుకునే వాళ్ళు అనమాట. ఒక కథ, సంస్కృతంలో ఒక కథ. అభిజ్ఞాన శాకుంతలం అని ఇదొక కథ. రఘువంశం, కాదంబరి, ఇలా ఒక 5 కావ్యాలు ఉండే. అంటే 5 మహాకావ్యాలు కావు కానీ ముఖ్య కావ్యాలు అనమాట. ఈ కావ్యాలన్నీ కూడా చదివితే సంస్కృతం వచ్చేదన్నమాట. అప్పుడు బాగా రావాలని చదివేవాళ్ళు అనమాట పూర్వకాలం గురుకులం లోపల. అందులో ఒకటి ఏంటంటే కాదంబరి. సంస్కృతంలో గ్రంథాలు ఉన్నాయన్నమాట కొన్ని. ఆ గ్రంథాలు బాగా గురుకులాల్లో చెప్పేవాళ్ళు. రఘువంశం అని,
అభిజ్ఞాన శాకుంతలం ఒక కావ్యం, మేఘదూతం, తర్వాత కుమార సంభవం, ఇలా ఉండేవన్నమాట. అవన్నీ బాగా చదివితే బాగా పరిజ్ఞానం కలిగేది ఈ సంస్కృత పదాలపైన వీటిపైన. చదివిన వాళ్ళు కవిత్వాన్ని రాసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీరు ఎవరైతే ఆ, సంస్కృత పండితులను వింటూ ఉంటారో బయట కూడా, యూట్యూబ్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారో, వాళ్ళు చాలామంది చదివి ఉంటారు ఇవన్నీ కూడా. రామాయణం, భగవద్గీత లాగా ఈ కాదంబరి లాంటి పుస్తకాలు కూడా చదివి ఉంటారు అనమాట. ఓకే, ఉత్తమం. క్షమించాలి, ప్రాబ్లం నడుస్తుంది. ఓకే, ఇక్కడ కొద్దిగా గమనించండి. రామ విద్యాలయం గచ్చతి, అది తెలిసినటువంటిది. రామ విద్యాలయం గచ్చతి అవుతుంది. అదే అహం అనుకోండి, అహం విద్యాలయం గచ్చామి అవుతుంది అనమాట. దయచేసి గమనించండి. రామ అయోధ్యాం గచ్చతి, అహం అయోధ్యాం గచ్చామి. అయోధ్య అనే స్త్రీలింగ పదం అనమాట. రామ వాటికాం, వాటిక అంటే ఉద్యానవనం. రామ వాటికాం గచ్చతి, అహం వాటికాం గచ్చామి. రామ భాగ్యనగరం గచ్చతి, అహం భాగ్యనగరం గచ్చామి. ఈ విధంగా గృహం గచ్చతి, గచ్చామి. మందిరం గచ్చతి, గచ్చామి. అహం ఆశ్రమం గచ్చామి, రామ ఆశ్రమం గచ్చతి. అలా బాలకాः ఆశ్రమం గచ్చంతి, అహం విద్యాలయం గచ్చామి. ఛాత్రాः విద్యాలయం గచ్చంతి, వయం విద్యాలయం గచ్చామః. ఈ విధంగా మనం అభ్యాసం చేస్తూ ఉండాలన్నమాట. దయచేసి అట్లా అయితేనే వస్తుంది, కంటిన్యూస్గా అభ్యాసం కావాలి. దీంట్లో ఏమైనా సందేహం ఉందా ఎవరికైనా? ఈ రెండు వచ్చినప్పుడు అంటే ఎవరికి సంబంధించినటువంటి క్రియ జరుగుతూ ఉందో దాని ప్రకారంగా రావాలి. రామ అన్నప్పుడు వేరే వ్యక్తి కాబట్టి గచ్చతి, నేను అయినప్పుడు గచ్చామి, మనం అన్నప్పుడు గచ్చామహ, భవిష్యత్ కాలం అనుకుంటే గమిష్యామి, గమిష్యతి. రామ విద్యాలయం గమిష్యతి, అహం విద్యాలయం గమిష్యామి. ఈ విధంగా రావాలన్నమాట. దాంట్లో ఏదైనా సందేహం ఉందా మీ ఎవరికి? విచిత్రం ఏంటంటే మనకు ఈ రెండవ విభక్తి, దీని ద్వితీయ విభక్తి అంటాము. ఇవి తెలుసు అనమాట. రెగ్యులర్గా మనం ఇదే చదువుతూ ఉంటాం. శ్లోకాలన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట మ్యాక్సిమం. చూడండి ఒకసారి. తెలియని శ్లోకం అమ్మ ఇది? తెలిసిన శ్లోకం అందరికి కూడా, అందరికి తెలుసు శ్లోకం. తెలియని వాళ్ళే ఉండరు చూడండి. చిన్నపిల్లలు కూడా చెప్తారు. చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఏ విభక్తి చెప్తే అప్పుడు మన పరిజ్ఞానం ఉన్నట్టు అనమాట. సో ఇది రెండవ విభక్తిలో ఉన్నాయన్నమాట. శుక్లాంబరధరం రెండవ విభక్తి. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం, ఇవన్నీ కూడా రెండవ విభక్తిలో ఉంటాయి. ధ్యాయేత్ అంటే క్రియాపదం, ధ్యానిస్తాను అని. ఇది నాలుగో విభక్తిలో ఉంది. సర్వ విఘ్నములను శాంతింపజేయడానికి ధ్యానిస్తాను. సో అహం ధ్యాయేత్, అహం ధ్యాయేత్ కాదు, మీరందరు ధ్యానం చేయండి. ధ్యానం చేయండి అని యాక్చువల్ ఇది ఆజ్ఞా ప్రార్థన కిందికి వస్తుంది. ఇది ధ్యాయేత్. సో విధిలి కిందికి వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సరే, ఏదో ఆజ్ఞా ప్రార్థన కిందికి వస్తుంది. ధ్యానించవలను. దేనికి ధ్యానించాలి? సర్వ విఘ్నోపశాంతయే, సర్వ విఘ్నముల శాంతి కొరకు ధ్యానించాలి. ఎవరిని ధ్యానించాలంటే అంటే ఇవన్నీ అన్నమాట. ఎవరైతే శుక్లాంబరధరమో, తెలుపు రంగు వస్త్రములు ధరించాడో, ఎవరైతే విష్ణువో, ఎవరైతే తెలుపు రంగులో ఉన్నాడో శశివర్ణం, ఎవరైతే 4 భుజాలు కలిగి ఉన్నాడో చతుర్భుజం, ఎవరైతే ప్రసన్నవదనం ముఖం కలిగి ఉన్నాడు, ఆయనను ధ్యానించాలని చెప్పారు. సో ఇవి రెండో విభక్తులు ఉన్నాయన్నమాట. అహం భవంతః ధ్యాయేత్, మీరందరూ ధ్యానం చేయాలి అని చెప్పడానికి అనమాట ఇది. సో ఆ విధంగా అప్పుడు ఒరిజినల్ పదాలు ఏమవుతాయమ్మా ఇవి? ఆ రెండవ విభక్తి తీసేస్తే కనుక ఏమవుతాయి? శుక్లాంబరధర అవుతుంది. విష్ణు శశివర్ణ చతుర్భుజం, నపుంసకలింగం. చతుర్భుజ అవుతుంది. ప్రసన్న వదనం. ఏమైనప్పటికీ కూడా ప్రసన్న వదనుణ్ణి, శుక్లాంబరధరుణ్ణి, విష్ణువును, శశివర్ణుణ్ణి, చతుర్భుజములు కలిగిన వాడిని, ప్రసన్న వదనం కలిగిన వాడిని సర్వ విఘ్నముల శాంతి కొరకు ధ్యానిస్తాను. ఈ విధంగా రెండవ విభక్తులన్నీ మనం వాడుతూ ఉంటాము. ఎవరి కన్ఫ్యూజన్ ఉందా ఇందులో?
ఇలా ఏమైనా శ్లోకాలు గుర్తొస్తున్నాయి ఎవరికైనా? ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం ఉంది కదా శ్లోకం. ఏకదంతం శూర్పకర్ణం ఇవన్నీ రెండో విభక్తే చూడండి. అంటే వినాయకుడివేనా అండి వేరే శ్లోకాలు అన్ని ఈ శ్లోకమైన మీకు ఇలా మ్యాక్సిమం ఇలా ఇది విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ అది అది 4వ విభక్తి అమ్మ. అది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో. అది మొత్తం 4వ విభక్తి. అంటే 4వ విభక్తులు కూడా చాలా ఉంటాయి. ఇంకా రెండవ విభక్తులు ఉన్నాయి మనం చూడవచ్చు. వసుదేవ వసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అహం కృష్ణం వందే. కృష్ణం వందే కృష్ణుడికి నేను నమస్కరిస్తాను. ఎలాంటి కృష్ణుడు? వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం అలాంటి కృష్ణుడికి నమస్కారం చేస్తాను. జగద్గురుం ఇవన్నీ రెండవ విభక్తి అనమాట. కృష్ణుడికి సంబంధించిన శ్లోకం ఇది. ఇలా ఇలా శాంతాకారం భుజగశయనం శాంతాకారం మొత్తం రెండవ పద్మనాభం సురేశం విశ్వాధారం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగి అది కూడా లక్ష్మీకాంతం కమలనయనం యోగి రుద్యాన గమ్యం వందే విష్ణు భవయహరం సర్వలోకైకనాథం. సర్వలోకైకనాథం అలాంటి ఇదంతా వందే అనేది ఒకటే క్రియాపదం ఉంది. మిగతావన్నీ రెండవ విభక్తి. ఇలాంటి విష్ణువుని ఎలాంటి విష్ణువుని అంటే శాంతాకారం అవన్నీ అర్థాలు చెప్పుకుంటే తెలుస్తుంది. భుజగశయనం వందే విష్ణు భవభయహరం సర్వలో అమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వ. అది ఎక్కువ రెండవ విభక్తి రావట్లేదమ్మా. అది కొంచెం వేరే, అది కొద్దిగా వేరే ఉంది. స్వామి జ్ఞానానందమయం దేవం స్ఫటిక మొత్తం చెప్పండి. అది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవం ఉపాస్మహే అనేది మెయిన్ పాయింట్. ఎలాంటి హయగ్రీవం అనేది ఇంకా అవన్నీ ఉన్నాయి ఆ విధంగా. సో అవి రెండవ విభక్తిలో ఉన్నాయన్నమాట. సదాశివ సమారంభం కూడా రెండవ విభక్తే. శంకరాచార్య మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సమస్త జన కళ్యాణ నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం ఇది కూడా రెండవ విభక్తి. ఇవన్నీ అనమాట. సో ఇది మనకు అర్థం చేసుకోవాలి. కొద్దిగా నపుంసకలింగమా కాదనేటటువంటి మాత్రం బాగా అవగాహన కావాలన్నమాట మనకు, లేకపోతే అది తెలియదు. ఇందులో ఏది నపుంసకలింగమో ఏది కూడా చాలా కన్ఫ్యూజన్. సరే సమయం వచ్చింది కాబట్టి ఈ యొక్క శ్లోకం గురించి నేను మళ్ళీ కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది విష్ణువుకు వస్తుంది, గణేశుడికి వస్తుంది అనమాట. శుక్లాంబర ధరం తెలుపు వస్త్రాలు కట్టుకుంటాడు. విష్ణు కూడా తెలుపు వస్త్రాలతో ఉంటాడు. విష్ణు అనే పేరు ఉంది అందులో. విష్ణువు అయినటువంటి శశివర్ణం తెలుపు రంగు, చతుర్భుజం 4 భుజాలు, ప్రసన్న వదనం ప్రసన్నమైన ముఖం కలిగినటువంటి, అన్ని విఘ్నముల గురించి తొలగించడానికి ధ్యానం చేస్తున్నాను అనేటటువంటిది విష్ణువును ప్రార్థించవచ్చు ఆ విధంగా. ఎందుకంటే విష్ణువు అనేటటువంటి పదం ఉంది కాబట్టి. సో విష్ణువు ఉంది కాబట్టి కొందరు విష్ణు శ్లోకం అని కూడా అంటారనమాట. ఇది అయితే ఇక్కడ ఏ పదం గణేశుని తెలియజేస్తుంది అనేది ఎగ్జాక్ట్గా ఏ పదం గణేశుని తెలియజేసేది అంటే కనుక ఒకటే పదం ఉందన్నమాట. మిగతా పదాలన్నీ విష్ణు కూడా వర్తిస్తాయి. ఒకటేంటంటే ప్రసన్న అనే పదం గణేశునికి వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే సంస్కృతంలో ప్రసన్న అంటే ఏనుగు అనమాట, వదనం అంటే ముఖం. సో ప్రసన్న అనేటటువంటి పదానికి అర్థం తెలిస్తేనే ఇది అర్థమవుతుంది. లేకపోతే ప్రసన్నమైన ముఖం అని కూడా వస్తుంది కదా, ఆనందం సంతోషమైన ముఖం, శాంతమైనటువంటి ముఖం. సో ప్రసన్న అంటే ఏనుగు కాబట్టి సంస్కృతంలో ఏనుగు ముఖం కలిగినటువంటి గణేశుడే కాబట్టి ఆ ఒక్క పదం ద్వారా మాత్రమే ఈ శ్లోకం గణేశునికి వర్తిస్తుంది. ఆ విధంగా ఇది ఒక చెప్తారు పెద్దలు, ఈ విధంగా ఇద్దరికి వర్తిస్తుంది అనేటటువంటి. స్వామీజీ ఇంకోటి వస్తుంది స్వామీజీ, వందే ఉమాపతి మొత్తం వందే ఉమాపతిం సురగురం వందే జగత్కారణమా అదే ఉంటుంది అట్లా. మొత్తం రెండవ విభక్తినే వస్తుంది. రెండవ విభక్తి వస్తుంది. సో రెండవ విభక్తి అక్కడ వందే నమామి ఇలా ధ్యాయేత్ ఇలా క్రియాపదాలన్నీ వస్తూ ఆ యొక్క శ్లోకాలు వస్తాయి. మీరు కూడా గమనించండి. ఇంకా తర్వాత క్లాస్ తర్వాత కూడా ఏమేమి శ్లోకాలు రెండవ విభక్తిలో ఉన్నాయి అట్లా ఐడెంటిఫై చేయండి దయచేసి.
ఆ విధంగా. ఉమ్. చిన్న చిన్న పదాలు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా శ్లోకాలు రాయొచ్చు అనమాట. చిన్న చిన్నవి వందే, అహం, తర్వాత ఇంకెవరిపైన అట్లా కొన్ని క్రియా విశేషణాలు వాడడం తెలుసుకుంటే మీరు కూడా శ్లోకాలు రాయొచ్చు. కొద్దిగా ఏంటంటే ఛందస్సు తెలియాలంతే. పెద్ద కష్టతరమైనటువంటి విద్య ఏం కాదనమాట. కొద్దిగా అభ్యాసం చేస్తుంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒకటేంటంటే బాగా అభ్యాసం కావాలి, వింటూ ఉండాలంతే. ఇంకోటి కూడా వస్తుంది స్వామిజీ, గురువే ఉమ్. సర్వలోకానం విసజే ఆ, భవరోగిణం. ఆ. మితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అక్కడ దక్షిణామూర్తి అనే 4వ విభక్తి వస్తుంది. కొద్దిగా అది 4వ విభక్తి అర్థమైనప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతాయి. అది కూడా కరెక్టే. హృదయ సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానం. ఓకే. సంతోషం, మీరు సరిపోతుంది. ఇది 2వ విభక్తికి సంబంధించినటువంటిది. అంటే ఎక్కడైతే కర్మ జరుగుతుందో ఆ యొక్క దాన్ని మనం వాడడానికి 2వ విభక్తి వాడతామన్నమాట. ఓకే. మన సందేహం ఉందా అమ్మ ఎవరికైనా వీటిలో చెప్పుకున్న వాటిలో? ఓకే. కొద్ది తేలికగానే ఉన్నాయి. దయచేసి అభ్యాసం చేయండి. క్రియాపదాలను కొద్దిగా చూడండి. కొన్ని ఉదాహరణలు అవి రాస్తూ అభ్యాసం చేసే ప్రయత్నం చేయండి. ముగిద్దాం సెషన్ని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్వః పునర్మిలామः. హరి ఓం.